హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ ఆమ్లెట్ ఫాస్ట్గా అయిపోయేది మరియు పిల్లలకు ఎంతో ఇష్టమైనది ఎగ్ ఆమ్లెట్ ఎలా చేశానో సింపుల్గా అండ్ ఫాస్ట్గా చూడండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ముందుగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 4 ఎగ్స్ కూడా ఒక బౌల్లో కొట్టేసుకొని ఈ రకంగా చక్కగా అన్నీ కలిసిపోయేటట్టు గిలకొట్టుకున్నానండి. ఈ ఎగ్స్లో 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇలా గిలకొట్టుకున్నాను. అప్పుడు ఉప్పు కారం చక్కగా కలుస్తాయన్నమాట. ఇప్పుడు ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని చక్కగా గిలకొట్టుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలిసాయన్నమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్ ఆమ్లెట్ మిశ్రమాన్ని చక్కగా ఇలా పోసేసుకోవాలి. ఇలా పోసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఉందండి. అంటే ఇది ఇంకా ఉడకాలి. అందుకే నేను ఇంకొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేశాను. కొంచెం ఫ్రై అయినాక ఆమ్లెట్ ఇంకో సైడు తిరిగేసుకోవాలి. ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, ఆమ్లెట్ రెడీ. మనము ఈ ఆమ్లెట్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. తర్వాత దీన్ని చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ పప్పు చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది తింటే. నేనైతే ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఈ రకంగా వచ్చింది. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ ఆద్య ఫన్ అండ్ కుకింగ్ అండి. ఛానల్ నేమ్ కొత్తగా క్రియేట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమ్లెట్ చాలా బాగా వచ్చిందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కొంచెం నేను తిని చూస్తున్నాను. చూడండి, ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఆమ్లెట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు నేను తిని చూస్తాను. ఇప్పుడు మీకు చెప్తాను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సూపర్గా ఉందండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.